కార్తీక మాసం శివుడికి, విష్ణువుకి అత్యంత ప్రీతికరమైనది. కార్తీక మాసంలో స్నానం, దానధర్మాలు చేయడం, జపించడం, పూజించడం, దీపారాధన చేయడం వల్ల గత జన్మల పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక మాసం అని ఎలా పేరు వచ్చిందో తెలుసుకుందాం. ఒక పురాణం ప్రకారం శివుడు మరియు పార్వతీ దేవి కుమారుడు కార్తికేయ ఉన్నాడు. కార్తీక పౌర్ణమి రోజున కార్తికేయుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని నాశనం చేశాడు. అజ్ఞానాన్ని ఓడించి జ్ఞాన వెలుగును సూచించడానికి దీపాలను వెలిగిస్తారు. పద్మ పురాణంలో శ్రీకృష్ణుడు సత్యభామకు కార్తీక మాస మహిమను వివరించాడు. కార్తీక మాసంలో దీపాలను వెలిగించడం చాలా శుభప్రదం. సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత దీపాలు వెలిగిస్తే శ్రేయస్సు, సంపద కలుగుతాయి. దేవాలయాల్లో ఆకాశదీపం వెలిగించడం కూడా ఈ మాసంలో ఒక ఆచారం. పురాతన నగరమైన కాంచీపురంలో సుమేధ అనే వృద్ధ మహిళ నివసించేది. ఆమె చాలా పేదరికంలో జీవించింది. నగరంలోని ధనవంతులు వందలాది దీపాలను వెలిగిస్తారు. కాని సుమేధ ఒక్క దీపాన్ని కూడా వెలిగించలేకపోయింది. ఆమెకున్న అపరమైన భక్తి కారణంగా తనకు దొరికిన దానితో దీపం వెలిగించాలని నిర్ణయించుకుంది. సమీపంలోని ఆలయం నుండి కొన్ని చుక్కల నూనెను సేకరించి పాత వస్త్రాన్ని వత్తిగా ఉపయోగించింది. ఆ తరువాత ఆమె ఈ చిన్న దీపాన్ని ఆలయం ముందు ఉంచి దానిని విష్ణువుకు హృదయపూర్వకంగా సమర్పించింది. బలమైన గాలి వీచడం ప్రారంభించింది. ధనవంతులైన భక్తులు వెలిగించిన ఖరీదైన దీపాలన్నింటినీ ఆర్పివేసింది. కాని సుమేధుడి చిన్న దీపం స్వచ్ఛమైన భక్తితో నిండి ప్రకాశవంతంగా వెలుగుతూనే ఉంది. ఈ అద్భుతాన్ని చూసిన కాంచీపురం రాజు దైవానుగ్రహం సంపద ద్వారా కాదు, నిజమైన భక్తి ద్వారానే లభిస్తుందని గ్రహించాడు. సుమేధ నిజమైన భక్తి విష్ణు, శివుడు ఆమె ముందు ప్రత్యక్షమయ్యారు. సుమేధకు దైవిక దర్శనం లభించింది మరియు జనన మరణ చక్రం నుండి విముక్తి లభించింది. ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున విష్ణువు యోగ నిద్రలోకి వెళ్లి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటాడు. ఈ కాలంలో భక్తులు చేసే పూజలకు ఆయన కరుణిస్తాడు. కార్తీక మాసంలో చేసే స్నాన, దాన, జపాలు, పూజలు, దీపారాధన వంటి వాటితో గత జన్మల పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుంది. వేదాలను దొంగిలించిన హయగ్రీవుడు అనే రాక్షసుడి నుండి వాటిని తిరిగి తీసుకురావడం కోసం సముద్రములోకి ప్రవేశిస్తాడు. శ్రీమహావిష్ణువు మధ్యావతారంలో సముద్రములోకి ప్రవేశిస్తాడు. అలా వేదాలను రక్షించి అక్కడ ఉంటాడు. అందుకే కార్తీకమాస స్నానం వల్ల శ్రీమహావిష్ణువు పాపాలు తొలగిస్తాడు అని నమ్ముతారు. ఇలాంటి మరిన్ని హిస్టారికల్ స్టోరీస్ తెలుసుకోవడానికి వీడియోకి లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.